గైస్, వెల్కమ్ టు జే బడి తెలుగు ఛానల్. హలో గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ నాకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో మరింత చాలామందికి రీచ్ అవుతుంది. హలో గైస్, ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఈరోజు స్టోరీ ఏంటంటే, నేను నా ఇంటర్ చదివేటప్పుడు ఒకసారి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గరలో ఒక గ్రామం, అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు నేనున్న ప్రాంతం నుంచి ఒక రోజన్నా పడుతుంది. ఒక రోజు అంటే డే అండ్ నైట్ అనుకోండి. సో అక్కడ నుంచి నేను బయలుదేరడం స్టార్ట్ చేశాను. ట్రైన్ ఎక్కాను. నైట్ జర్నీ అంటే నాకు మామూలుగానే కొంచెం భయం. సో అలా సాగుతుండగా నా భయం పోగొట్టుకోవడానికి అలా మెల్లమెల్లగా పక్కన ప్రయాణికులతో మాటలు కలిపాను. మంచి ఫ్యామిలీ ఉంది, బ్యాచులర్స్ ఉన్నారు. అలా అందరితో వాళ్ళ స్టోరీలు, వాళ్ళ ఏంటి అనేసి మెల్లగా మాట్లాడుతూ ఉన్నారు. తీరా రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి నాకు మెల్లగా భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే అందరూ పడుకున్నారు, అన్ని లైట్లు ఆపేశారు, అందరూ పడుకునేశారు. చుట్టూ నాతో అప్పుడు ఏం చేయాలో తెలియక ట్రైన్ డోర్ దగ్గర వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. అందులోపు మెల్లగా చల్లగా గాలి వీచడం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యే కొందికి ఏంటిది ఉన్నట్టుండి మనం ఈ ప్రాంతానికి వచ్చే కొందికి ఇంత చల్లగా అయింది నేను కొంచెం టెన్షన్ పడ్డాను. టైం ఆల్మోస్ట్ అప్పుడు 1 అవుతుంది. సో అటు ఇటు చూస్తే ఎవరు లేరు. బయట నుంచి కిటికీ చూస్తూ ఉన్నాను. చెట్లు వెళ్ళడము అవంతా మనకు బాగా కారు చీకటిగా ఉంది. ఎడో దూరంగా అంతా లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తూ మబ్బులు చూస్తూ ఉన్నట్టుండి నా మీద ఒక చేపడి లెక్కబడి చూశాను. నా ఏజ్ కొరాడే ఒక బాబు ఏమి ఇక్కడ ఏం చేస్తుంది, సరే ఏమి ఇక్కడ కూర్చోకూడదా అని అడుగుతుంది. అలా కాదు బాబు, మనకు ఇంకొక రోజులో వచ్చే ఊరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, అనేసి చెప్పి. ఏమైందండి, ఎందుకు అనేసి అడిగాను. ఎందుకు అన్న విషయం నేను అప్పుడు చెప్పలేను మీకు, మీరు చెప్పిన మాట వినండి అని. ఏమైందండి అంటే అతను చెప్పకుండా సైలెంట్గా చూస్తున్నాను. సరే, నా పేరు కృష్ణ అండి, మీరెవరు, మీ పేరు చెప్పండి. అవునా అని సిద్ధు పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకున్న తర్వాత తను నా గురించి అడిగాడు. మీరు మాత్రం ఎందుకు అని మేలుకో ఉన్నారంటే, నాకు ఇలా నైట్ పూట ప్రయాణించడం కొంచెం భయం అండి. అందులో ఏదన్నా కథలు చెప్తూ ఉంటే అదన్నా వింట్లా అలా నిద్రపోడుస్తాను. కానీ నాతో ఎవరు రాలేదు, ఈరోజు నేను ఒక్కనే వచ్చాను. నా స్నేహితులు వాళ్ళు ఎవరూ రాలేదు, నా పేరెంట్స్ ఎవరు రాలేదు అని చెప్పాను. అంతేనా, కథ నన్ను చెప్పంటావా, నువ్వు పడుకుంటావా అని అడిగాడు. మీరు చెప్తారా అనేసి అడిగాను. చెప్తాను, కానీ ఒక 1 అవర్ ఆగిన తర్వాతే చెప్పగలను అనేసి అంటాడు. అదేమది అనేసి అని అడిగాను. అదంతే, నువ్వు వెళ్ళి నీ బెడ్లో నువ్వు వెళ్ళి పడుకో, కొంచెం గట్టిగా అలా చేస్తే నాకు నిద్ర రాదు. అందుకే కదా నేను చెప్పినట్టు చేయండి. 1
1 అవర్ తర్వాత నేను ఇప్పుడు వస్తాను, ఎప్పుడో కన్ఫర్మ్ ఏమండి అంటే ట్రైన్ ఎక్కువ అదురుతుంది, భయపడకుండా ఉండండి. సరే అనేసి మాట్లాడి వెళ్ళిన తీరా 1 అవర్ గడవగానే ట్రైన్ మొత్తం యాక్సిడెంట్ అయినట్లాగా ఫుల్గా షేక్ దిగి చూస్తే ముందరంతా యాక్సిడెంట్ అయ్యింది. నా భోగి దగ్గరకు వచ్చే కొద్దికి ఆగి ఉండేది, అక్కడ దాకా ఆగుంది. నా ముందర భోగిలన్నీ కూడా నాశనం అయిపోయాయి. జనాలంతా అరుపులు, ఏడుపులు అన్నీ తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. సరే తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బయట దిగాను. బయట బాగా చీకటిగా ఉంది. అది అర్ధరాత్రి 2 అవుతుంది. బాగా చీకటిగా ఉంది, భయం వేస్తూ ఉంది. అందులో ఏ కృష్ణ ఎక్కడున్నావు నువ్వు అసలు చూస్తే ఎవర్రా అని చూస్తే ఇంకొకరు. నేను చెప్పాను కదా మరి అవుతుంది, జాగ్రత్తగా ఉండు అని అంటే, నువ్వు యాక్సిడెంట్ అవుతుందని చెప్పలేదు కదా స్వామి నాకు, మరి యాక్సిడెంట్ అయిపోయింది అనేసి అంటే, యాక్సిడెంట్ అవుతుంది అనేసి నాకు తెలుసు, ఆ మాట చెప్తే నువ్వు భయపడతావని నేను ఈ మరి ఊగుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పాను అనేసి. అవునా, మరి నీకెలా తెలుసు యాక్సిడెంట్ అవుతుందని అని అడిగాను. అదంటే అలా తెలుస్తుంది అని చెప్పాడు. సరే ఇప్పుడు ఇంత రాత్రిలో నువ్వు భయపడుతున్నావు, ఇంతే ఇప్పుడే ఎక్కడికి వెళ్తావలా? దగ్గరలోనే మా ఊరు ఉంది, అక్కడికి వెళ్దాం రా, నేను నీకు తోడొస్తాను, పొద్దున్నే వెళ్ళిపోవచ్చుకున్నాను అని ఇంకొకరు. సరే అని కృష్ణ ఇంకేం చేసి వెళ్ళదు, తన వెంటే వెళ్తాను. వాళ్ళు పొలం గట్టుకొని మెల్లగా వెళ్తూ ఉంటారు వాళ్ళ ఊరి పక్కకి. అదేమది ట్రైన్ ఇక్కడే ఆగుతుందని నీకు ఎలా తెలిసింది? మళ్ళా ఇక్కడ మీ ఊరు అది ఇంత దగ్గరలో ఉంది అంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమి అడిగాను. అతను దానికి అవన్నీ చెప్తే మీరంతా నమ్ముతారా అండి, మీరెవ్వరూ నమ్మరు అని చెప్తాడు. పర్లేదు లేదు చెప్పండి అని చెప్పాను. అప్పుడు తను, మా ఊరు ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఆ ఊర్లో నేను బాగా ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవాడిని, కొంచెం తులవ అనుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు నా స్నేహితులతో కలిసి అలా రాత్రిలో అయ్యే కొద్దికి కొంచెం దెయ్యాల్లాగా వేషం వేసుకొని వచ్చిపోయే వాళ్ళందరినీ భయపిస్తూ ఉండేవాడిని. అట్లా అనుకోకుండా ఒకసారి ఏమైందంటే, మా ఇంటి దగ్గరలో ఒక అమ్మాయి నుండి సడన్గా చనిపోయింది. కానీ ఎందుకు చనిపోయింది అనేది నాకు ఆ రోజు రాత్రి మరి మేము అందరినీ ప్లాన్ చేస్తూ ఏడిపిస్తూ ఉండగా, అట్లా ఏడిపిస్తూ ఉండగా ఆ రోజు రాత్రి తను ప్రేమించిన అబ్బాయితో కలిసి అక్కడ మాకు రాత్రిలో కనిపించింది. సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటే అతనికి చాలా కోపం వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మేడ మీద మాట్లాడుతున్న వాళ్ళకి నుంచి ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయేసరికి మాకు అక్కడి నుంచి భయం వేసేవరకు మేము ఇంటికి వచ్చేసాం. ఆ అమ్మాయి పడిపోతున్నప్పుడు కూడా మమ్మల్ని గమనించింది, మేము అక్కడే ఉన్నామని, మేము చూస్తూ ఉన్నామని, నేను నా స్నేహితుడు. సరే తర్వాత రోజు అయింది, మేము ఆ అమ్మాయి ప్రాంక్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ అమ్మాయి దయ్యాలాగా ఏడిపిస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని కూడా ఒకసారి అలానే చేసాం. సరే అక్కడ నుంచి నెక్స్ట్ రోజుకి వస్తే ఆ అమ్మాయి చనిపోయి ఒక రోజు అయింది.
సరేలే, ఇంకా మనం ఏం చేసేది ఏముంది, మనం ఎలాగో కాపాడలేము, మనం ఏమి చేయలేము కదా అని ఆ విషయాన్ని మర్చిపోయి అలా మా ఫ్రెండ్స్తో కలిసి, నా ఫ్రెండ్ నేను కలిసి అలా వచ్చిపోవాలి మళ్ళీ దెయ్యంలాగా ప్రాంక్ చేస్తూ ఉన్నాం. అట్లుండి ఎవరో అటు పక్క నుంచి ఒక అమ్మాయి వస్తుంటే, "రేయ్, చూడు ఆ అమ్మాయి ప్రాంక్ చేద్దాం మనం" అనేసి రెడీగా ఉన్నాం. ఇలా మేము దగ్గర దెయ్యంలాగా ప్రాంక్ చేద్దాం అని వెళ్ళేసరికి, "ఏయ్, మీరు చూసి కూడా నన్ను కాపాడలేకపోయారు కదరా మీరు" వాయిస్ నడుస్తుంది ఏంటి, మనం దెయ్యం వేషం వేసుకున్నా కూడా ఏంటి మనల్ని భయపిస్తున్నారు అని కొంచెం ముందరికి నెట్టుండి ఆ ఆకారం గాల్లో లేచింది. అక్కడి నుంచి బాడీ మొత్తం షివరింగ్ వచ్చి పారిపోయింది. కానీ నేను మాత్రం అలా పరిగెత్తు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. రైల్వే రోడ్డు పైకి వచ్చి అక్కడ పట్టాల పైన రోడ్డు ఆ పక్క దాటుగా వెళ్ళాను. అంతలోపు పట్టాల మీదకి వచ్చే కొద్దికి నా కాలు గట్టిగా ఎవరు పట్టుకున్నట్టు అనిపించింది. కింద చూస్తే ఎవరు లేరు, కానీ అక్కడే ఆగిపోయాను. ఎంత కదలాలన్నా నా కారు కదలలేదు. చూస్తే వెంటనే ట్రైన్ నుంచి నా పై నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. నుంచి అయిపోయింది. అంతలోపు కృష్ణ నేను ఏమి జోక్ చేస్తున్నావా గోకుల్, నేను ఇక్కడే కదా ఉన్నాను, నువ్వు నా అందరే ఉన్నావు, ఎందుకు మన అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నా పైన ప్రాంక్ చేస్తున్నావా ఇప్పుడు అసలు నిజంగా చెప్తున్నానంటే అలా నేను చేసిన మాట్లాడుతున్నది పెద్దగా నవ్వుతూ నవ్వుతూ అట్లా ఆకారం అలా గాల్లో కలిసిపోయింది. మంచి భయంగా పరిగెత్తు దిక్కుల్లో నవ్వుతూ ఎవరినైనా నువ్వు అడిగి నాకు పైన యాక్సిడెంట్ అయిందండి, నేను ఇప్పుడు వచ్చాను, ఎవరో గోపురాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి నాకు భయం వేసిందండి, పరిగెత్తా వచ్చేసాను అనేసి అని చెప్పాడు. అవునా నాయనా, ఆ గోకుల్ అన్నవాడు నా కొడుకేనాయనా, మీరు ట్రైన్ యాక్సిడెంట్ ఏమన్నా ట్రైన్ యాక్సిడెంట్లో ఇరుక్కున్నారా, మేబీ మిమ్మల్ని కాపాడడానికి కూర్చుంటాడేమో, ఇలా చాలా మందిని అక్కడ నుంచి కాపాడి ఇటు నుంచి ఇటు ఊరికి పంపిస్తున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను. థ్యాంక్స్ అమ్మా అనేసి అని చెప్పి ఆమె కాళ్ళ దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఇంకొకసారి ఎప్పుడు ఆ ఊరి దగ్గరికి కూడా వెళ్ళలేదు. హలో గైస్, స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.